అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో సాంప్రదాయ ఓటు బ్యాంక్ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే ఇది లీడర్ల మధ్య వర్గ పొరుతో అయితే అవుతున్నట్టుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఇది 3 వర్గాలుగా, ఒకటేమో బట్టి, అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఇటు రేణుక వర్గం 3 వర్గాలుగా చీలిపోయి ఇటున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలలో కూడా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు అయితే వారు సొంతంగా అంటే ఏ వర్గానికి సంబంధించి ఆ వర్గము కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇంతకు ముందు జరిగిన ఎన్నికలలో లాస్ట్ జరిగిన ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం అధికార పార్టీని ఒకే ఒక సీటుకు పరిమితం చేసినటువంటి ఘనత అయితే కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క జిల్లాలో ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా 6 కాంగ్రెస్ గెలిచి, అదే విధంగా ఒక సీట్ వచ్చేసి మనకి ఇండిపెండెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. అదే విధంగా 2 టీడీపీ, 1 అధికార బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆ అనంతరం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ యొక్క క్యాడర్ మొత్తం అంటే క్యాడర్ గట్టిగా ఉన్నప్పటికీ కూడా లీడర్లు గెలిచినటువంటి శాసనసభ్యులందరూ కూడా చిన్నగా ఈ యొక్క అధికార పార్టీలో కండువాలు కప్పుకొని అధికార పార్టీ తీర్థం తీసుకున్న నేపథ్యంలో ఇటు క్యాడర్ అయితే నిస్తేజమై ఉన్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే మొత్తం మనం చూసుకుంటే నాయకులు లేకుండా కూడా సాంప్రదాయంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా 10 నుంచి 15 వేల ఓట్లు చీల్చగల సత్తా అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఉందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే మొన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ లో కూడా ఈ యొక్క ఏదైతే వీళ్ళ వర్గపూర్ అనేది కూడా బయటపడ్డట్టుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రాం తన జిల్లాలో జరుగుతున్నప్పటికీ కూడా బట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ కి అటెండ్ కాకపోవడం, అదే విధంగా అంటే బట్టి అయితే ఇంతకు ముందు మనం చూసుకుంటే జిల్లాలో పాదయాత్ర చేసిన అనంతరం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తను ఈ హాస్యాడ్ పాదయాత్రలో అయితే పాల్గొంటున్న సందర్భం కూడా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క రేవంత్ రెడ్డి మొన్న ఖమ్మం వచ్చినప్పుడు కూడా ఈ యొక్క నాయకులు అయితే సఖ్యత కనిపించలేదని కూడా చూడొచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే ఈ యొక్క రేణుక కూడా కొన్ని సందర్భాలలో అయితే అంటే జిల్లాలో కార్యక్రమాల్లో పాల్పంచుకుంటుంది. అదే విధంగా బట్టి తన వర్గాన్ని అంటే ఇప్పుడు రేణుక వర్గం అయితే ఇటు రేవంత్ రెడ్డి వర్గానికి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో చేస్తున్నప్పటికీ కూడా ఇటు ప్రతి నియోజకవర్గంలో కూడా ముగ్గురుగా 3 వర్గాలుగా డివైడ్ అయ్యి ఏదైనా ఒక రాష్ట్ర నాయకత్వం ఏదైనా కార్యక్రమం చేయదలిచినప్పుడు ఈ 3 వర్గాలు కూడా డివైడ్ గా వారి యొక్క కార్యాచరణ అయితే చేసుకుంటూ కూడా వెళ్తున్నట్ల సందర్భం అయితే మనం చూడొచ్చు. ప్రతి నియోజకవర్గం అంటే ఏ ఒక్క నియోజకవర్గానికి కూడా ఇది పరిమితమైందని చెప్పలేం. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలలో ఉన్న 10 నియోజకవర్గాలలో కూడా ఇటువంటి పరిస్థితే నెలకొంది. అంటే ఇప్పుడు గత కొన్ని రోజుల క్రితం రాహుల్ గాంధీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చలు జరిపిన నేపథ్యంలో ఈ యొక్క మన ఉమ్మడి జిల్లాలలో ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఒక 2 నుంచి 3 కొట్టుకుంటున్న పరిస్థితులలో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చి ఓన్లీ మధ్య స్థానం తప్ప మిగతా 10 స్థానాలలో మిగతా 9 స్థానాలు కూడా తన అనుచరులకు అయితే ఇవ్వాలని కోరినట్టుగా కూడా చూడం. అయితే ఈ యొక్క విషయాన్ని ఇటు బట్టి ఇటు రేణుక ఇద్దరు కూడా వ్యతిరేకించినట్లుగా కూడా ఒక టాక్ అయితే జిల్లాలో నడుస్తుందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలకు వచ్చినట్లయితే ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఉన్న టికెట్ ఆశావాహులను ఎంతవరకు న్యాయం చేయగలరు. ఒకవేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరినట్టు మధ్య సీటు తప్ప మిగతా జిల్లాలో ఉన్నటువంటి 9 నియోజకవర్గాలలో కూడా పొంగులేటి అనుచరులకు సీటు కేటాయించినట్లయితే ఈ యొక్క మిగతా అంటే ఇప్పుడు ఏదైతే టికెట్ ఆశించే వ్యక్తులు ఉన్నారో వీరు పార్టీకి నష్టం చేకూర్చకుండా పార్టీకి సపోర్ట్ చేస్తారా అనే ఒక క్వశ్చన్ కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సుమారు ఒక 10 నుంచి 15 వేల ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం అంటే అధిష్టానం ఎంతవరకు కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్దామని మంచి కార్యక్రమాలు తప్పెడుతున్నప్పటికీ కూడా అంటే ఒకటి నవీన్ మనం మాట్లాడుకున్న ఏదైతే పొంగులేటి ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే ఖచ్చితంగా ఈ అంతర్గత కుమ్ములాట మరింత స్థాయికి చేరే అవకాశం ఉందా, లేకపోతే అధికారులందరూ కూడా సమన్వయం చేసి ఒక తాటిపైకి తీసుకొచ్చే అవకాశం అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ పార్టీలో చేరినట్లయితే మాత్రం అంతర్గత కుమ్ములాటలు ఇంకా పెరుగుతాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న క్యాడర్ అంటే ఇప్పుడున్న లీడర్లే ఈ యొక్క వారు కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయినప్పటికీ కూడా వీరి మధ్య సఖ్యత లేకుండా వీరు అంటే ఒక వర్గానికి ఇంకో వర్గానికి పడని పక్షంలో ఇప్పుడు కొత్తగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చి తను అభ్యర్థులుగా కొంతమందిని నిలబెట్టిన సందర్భంలో ఇప్పుడు వారికి
ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కి అంటే ఇప్పుడు వీరికి వారికి ఖచ్చితంగా పడవని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరందరూ కూడా ఇప్పుడు ఉన్న పాత కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే వీరందరూ కూడా పొంగులేటి వర్గానికి ఎంతవరకు సపోర్ట్ చేస్తారనేది ఒక ప్రశ్నార్థకంగా చూడొచ్చు రాజశేఖర్. రైట్ నవీన్, ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే ఒకవేళ నిజంగా అలాంటి ఆలోచన ఉంటే కనుక, ఎందుకంటే ఎలక్షన్ కూడా సమీపిస్తున్నటువంటి సమయం, ఆల్రెడీ మనకి ఆ నగర కూడా మోగడానికి సమయం కూడా ఆసామైనటువంటి పరిస్థితుల్లో ఒకసారి కొత్తగా వచ్చినటువంటి ఏసీసీ మాణిక్రావు ఠాకరే కూడా ఆయన వచ్చిన తర్వాత కొన్ని రోజులు అంతా బాగానే ఉంది, మేము అంతా ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న కూడా ఒక సభ చేయి పట్టుకుని ఆలింగనాలు చేసుకుని చెప్పే ప్రయత్నం చేశారు. ఈసారి అందరినీ సమన్వయం చేసి లోకల్ లీడర్ల దగ్గర నుంచి అందరినీ కూడా మరొకసారి మాట్లాడి కూర్చోబెట్టకపోతే ఈ పరిస్థితి ఖచ్చితంగా ఎలక్షన్ మీద ప్రభావం ఖచ్చితంగా పడుతుంది, దాని యొక్క పార్టీ కూడా నష్టం చేకూర్చే అవకాశం ఉందని కూడా అనుకోవచ్చు మనం. అయితే ఎన్నికలు గత కొద్ది నెలలలో ఉన్నాయని కూడా మనకి తెలుసు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఈ యొక్క వర్గాలన్నింటినీ కూడా కూర్చోబెట్టి లేకపోతే వీరందరూ కూడా ఒకటే, వీరి మధ్య ఎటువంటి పురపక్షాలు లేవు అని ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదైతే ఒక కార్యక్రమం చేయదలిచినప్పుడు లోకల్లో అంటే ఇప్పుడు మనము కొన్ని రోజుల క్రితం తీసుకుంటే గ్యాస్ ధరలపై చేసినటువంటి కొన్ని నిరసన కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ 3 వర్గాలుగా చీరి ఆ యొక్క కార్యక్రమాలు చేసిన సందర్భం కూడా చూసాం. అంటే అంతకు ముందు కూడా ఈ రాష్ట్ర నాయకత్వం అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి వర్గాలు లేవు, ఉన్నదల్లా ఒకటే రాహుల్ గాంధీ వర్గం. ఈ కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి పురపక్షాలు ఉండవని వాళ్ళు అనేక మార్లు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ యొక్క క్యాడర్ అంతా కూడా గట్టిగా ఉన్నప్పటికీ నాయకుల మధ్య ఈ యొక్క వర్గ విభేదాల వల్ల పార్టీకి అయితే చాలా నష్టం చేకూర్చే విధంగా అయితే ఉన్నదని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. అంటే ఇదే నేపథ్యంలో చూసుకుంటే కనుక సమన్వయ లోపం కానీ లేకపోతే ప్రభావం ఉంటుంది, అది ఖచ్చితంగా మనకి తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఈ నేపథ్యంలోనే ఒకవేళ వీళ్ళు సఖ్యత కానీ కుదరకపోతే, వీళ్ళకి అనుకున్నటువంటి నాయకులకు సీట్లు రాకపోతే కనుక ఖచ్చితంగా కేడర్ పార్టీ మారే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా రాజశేఖర్, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కనుక ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మదిర మల్లు పట్టి విక్రమార్క సీట్ కాకుండా 9 సీట్లు పొంగులేటికి ఇచ్చినట్లయితే ఇప్పుడు మనము ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీసుకుంటే ఏదో ఒక నియోజకవర్గంలో 3 వర్గాలుగా ఉన్నటువంటి నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఒకవేళ ఆయన క్యాండిడేట్ గానీ సీట్ ఇచ్చినట్లయితే ఈ ముగ్గురు కూడా ఏకమై ఇప్పుడు ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి చెందినటువంటి ఆ క్యాండిడేట్ ని ఓడగొట్టడానికి ట్రై చేయొచ్చు. అదేవిధంగా కొంతమంది అంటే అధిష్టానం అంటే వీరి నాయకుడు చెప్పిన విధంగా కూడా నడుచుకునే పరిస్థితులు అయితే ఉంటాయని కూడా చెప్పొచ్చు. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఎందుకంటే ఇప్పుడు మనం రాజకీయాల్లో చూసుకుంటే ఒక టికెట్ ఆశించిన వ్యక్తి టికెట్ రాని పక్షంలో అంటే వేరే ఇండిపెండెంట్ గా చేయడమా లేదా వేరే పార్టీలలోకి వెళ్ళి సీట్ తెచ్చుకొని ఆయన పోటీ చేస్తారే తప్ప ఆయన అనుచరులను అదేవిధంగా ఆయన అభిమానులను అయితే వేరే వారికి సపోర్ట్ చేయమని కోరిన సందర్భాలు అయితే మన ఈ ఉమ్మడి జిల్లాలో అయితే చూసిన దాఖలాలు లేవు. మొత్తంగా ఈ యొక్క పరిస్థితులను చూసుకున్నట్లయితే ఇప్పుడు కొత్తగా ఎవరైనా సీట్లు ఇచ్చినట్లయితే మాత్రం కాంగ్రెస్ కి అంటే ఈ యొక్క జిల్లాలో అంటే లాస్ట్ ఎలక్షన్స్ లో చూసుకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కంటే ఈ యొక్క ఉమ్మడి జిల్లాలలో 10కి 6 సీట్లు గెలిచి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బలం ఉందని నిరూపించుకున్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు చాలా బలంగా కనిపించినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఈ యొక్క నాయకుల వలసలతోటి అదేవిధంగా అంటే నాయకుల అంటే వారి మధ్యలో సఖ్యత లేకపోతోటి చాలా విచ్ఛిన్నం అవుతుందని కూడా చూడొచ్చు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి వీరందరినీ కూడా అకేతను తీసుకొచ్చి అంటే వీరిలో ఎటువంటి గొడవలు లేకుండా ఎవరు కూడా బయటికి వెళ్లకుండా ఒక ప్లాన్ చేసినట్లయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ నిరభ్యంతరంగా ఈసారి మరలా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జెండా ఎగరేసని చెప్పడంలో అయితే అతిశయోక్తి లేదని ఈ జిల్లా ప్రజలు అయితే మాట్లాడుకుంటున్న సందర్భం అయితే ఉంది రాజశేఖర్.